వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతుడు భార్య, బంధువైన కానిస్టేబుల్, అతని స్నేహితులు సహాయంతో జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరానికి చెందిన కానిస్టేబుల్ నర్సరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మృతుడి భార్య, కానిస్టేబుల్ భార్య, చిన్నమ్మ, పెద్దమ్మ, పిల్లలు మద్యం సేవించి భర్త ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మరదలు వరసైన న్యాయవాది భార్య పలుమార్లు చెప్పిన నేపథ్యంలో శ్రీరామ్ హరిప్రసాద్ను హత్య చేసేందుకు కానిస్టేబుల్ పథక రచన చేశాడు. పార్టీ ఇస్తాను, నర్సరావుపేట రావాలంటూ హరిప్రసాద్ను పిలిచాడు. రాత్రి హరిప్రసాద్, కానిస్టేబుల్ గుంటూరుకు చెందిన అతని స్నేహితులు కలిసి కోటప్పకొండ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద అర్ధరాత్రి వరకు మద్యం తాగి బయలుదేరారు. ఎడవల్లి వద్దకు రాగానే పథకం ప్రకారం వాహనాలు నిలిపారు. కానిస్టేబుల్ తనతో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో న్యాయవాది తలపై కొట్టాడు. ప్రమాదం చిత్రీకరించేందుకు రాయిని రక్తంతో తడిపారు. 2-3 సార్లు కొట్టి వాహనాన్ని న్యాయవాదిపై పడేశారు. చనిపోయాడు అని నిర్ధారించుకున్న కానిస్టేబుల్, ఆయన స్నేహితులు ఇళ్లకు వెళ్లిపోయారు. మద్యం షాపులో మందు కొనుగోలు చేసినప్పుడు నగదు చెల్లింపునకు ఫోన్పే చేశారు. ఆ క్లూ నిందితుడు ఎవరనేది తెలిసేలా చేసింది. పోలీసులు వేమవరం, గుంటూరు ప్రాంతాలకు వెళ్లి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.